హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన టేస్ట్ ఆఫ్ లవ్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో మనకి మన చబ్బీ హీరోయిన్ గురించిన ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. హీరోయిన్ నార్మల్ అమ్మాయిలతో పోలిస్తే కొంచెం లావుగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది, కానీ హీరోయిన్ ముందు అయితే అస్సలు ఇలా లేదు. కొన్ని నెలల క్రితం హీరోయిన్ ఒక పాప్ ఐడల్, ఇంకా తను చాలా ఫేమస్ సింగర్ కూడా. హీరోయిన్ కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ యొక్క సింగింగ్ టాలెంట్ ముందు అందరూ కూడా తల వంచాల్సిందే. ఎవరు కూడా హీరోయిన్ ని దాటి ఒక మెట్టు ముందుకి వెళ్ళలేరు అన్నట్టుగా మాట్లాడుకునేవారు. కానీ అన్ఫార్చునేట్లీ హీరోయిన్ యొక్క ఈ సక్సెస్ఫుల్ కెరీర్ అయితే రూయిన్ అయింది. బికాస్ హీరోయిన్ కి ఇంకేదో ఒక డైరెక్టర్ కి ఎఫ్ఐఆర్ నడుస్తుందన్న రూమర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇనిషియల్ గా రూమర్స్ అన్ని కూడా నార్మల్ గానే వినిపించిన నిదానిదానంగా న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా చాలా హైలైట్ చేసి ఈ న్యూస్ ని ఫుల్ వైరల్ చేస్తారు. దానివల్ల హీరోయిన్ చాలా దారుణమైన స్కాండల్ ఎరుక్కొని తన జాబ్ ని కూడా కోల్పోతుంది. హీరోయిన్ ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోలేదు. ఆఖరికి హీరోయిన్ యొక్క మేనేజర్ కూడా హీరోయిన్ మాటల్ని నమ్మకుండా హీరోయిన్ పొజిషన్ ని తీసేశాడు తన గ్రూప్ లో నుంచి. సింగర్ గా హీరోయిన్ యొక్క జాబ్ పోయి ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ ని మళ్ళీ అడుగు కూడా ఎవరు పెట్టనివ్వలేదు. హీరోయిన్ దగ్గర డబ్బులు లేక తను ఆ ఇంటిని కూడా ఖాళీ చేసేయాల్సి వస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి స్ట్రెస్ ఈటింగ్ మొదలు పెట్టింది. నెలలు ఆపకుండా ఫుల్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలాగ లావుగా అయిపోయింది. హీరోయిన్ ఇప్పుడు చూడడానికి చబ్బీగా కనిపించిన వల్ల ఎవరు కూడా మన పాత హీరోయిన్ ని గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకే తను బ్రతకడానికన్నా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కాబట్టి డెలివరీ జాబ్ అయితే చేస్తుంది. ఇవాళ కూడా ఏదో ఒక పార్సిల్ ని డెలివరీ చేస్తున్న టైంలో రోడ్ మీద ఉన్న ఒక డిస్ప్లేలో హీరోయిన్ నోటీస్ చేస్తుంది. హీరోయిన్ క్రష్ అయితే నించొని ఉంటాడు. ఆ క్రష్ పక్కనే హీరోయిన్ యొక్క గ్రూప్ మెంబర్ అయిన మింగ్ అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఈ మింగ్ హీరోయిన్ ఇంకా లిజో అనే ఒక థర్డ్ మెంబర్, వీళ్ళ ముగ్గురు కూడా ఇదివరకు ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి పాటలు పాడుతూ ఉండేవారు. వాళ్ళ గ్రూప్ చాలా ఫేమస్ అప్పట్లో. హీరోయిన్ ఆ స్క్రీన్ ని అలా చూస్తూ తన క్రష్ పక్కన తన ఫ్రెండ్ ని చూసి కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. హీరోయిన్ కి కస్టమర్ నుంచి కాల్ వస్తుంది. ఎంతసేపు అమ్మా బాబు, మేము ఆ పార్సిల్ కోసం వెయిట్ చేస్తున్నామని. సో హీరోయిన్ ఆ పార్సిల్ ని డెలివరీ చేయడానికి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి మన హీరో గురించిన ఇంట్రొడక్షన్ ని ఇస్తారు. హీరో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద కంపెనీ యొక్క సీఈఓ అయి ఉంటాడు. హీరోకి మింగ్ పైన చాలా పెద్ద క్రష్ అయితే ఉంటుంది. మింగ్ యొక్క ఫ్యాన్ బాయ్ అయి ఉంటాడు. ఇప్పుడు కూడా చేతిలో ఒక పోస్టర్ ని పెట్టుకొని ఆ పోస్టర్ లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నా సరే అతని కళ్ళు మొత్తం కూడా మింగ్ పైనే ఉంటాయి. ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంకెవరో కాదు, మనం మీద అక్కడ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా, ఒకటి హీరోయిన్, ఇంకొకటి మింగ్, ఇంకొకటి థర్డ్ అమ్మాయి అయిన లిజో అయి ఉంటుంది. పోస్టర్ లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నా సరే హీరో మింగ్ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. ఆ పోస్టర్ అయితే మడిచి అతని పాకెట్ లో పెట్టుకొని కంపెనీ లోపలికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి పార్సిల్ ఇవ్వడానికి వస్తుంది. కాసేపటి తర్వాత హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి పార్సిల్ ఇవ్వడానికి వస్తుంది. కానీ హీరో కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో గేట్ ఓపెన్ చేసుకొని ఇంట్లోపలికి వచ్చి ఆ డెలివరీ బాక్స్ని అయితే టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ పొరపాటున తన చేతిలో నుంచి బాక్స్ కింద పడిపోతుంది. బాక్స్లో ఉన్న కుకీస్ అన్నీ కూడా చెల్లాచెదురుగా అటు ఇటు వెళ్ళిపోయేసరికి వాటన్నిటిని తీసి బాక్స్లో మళ్ళీ సర్దుతుంది. ఆ కుకీస్ని చూస్తే చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. హీరోయిన్ ఏమో టెంప్ట్ అయిపోతుంది. ఇంకా అలవాట్లో పొరపాటుగా హీరోయిన్ ఒక కుకీని అయితే తింటుంది. చాలా టేస్టీగా అనిపించడంతో బాక్స్ మొత్తాన్ని ఖాళీ చేసి పడేస్తుంది. హీరోయిన్ చేసింది తప్పని లేట్గా రియలైజ్ అవుతుంది కాబట్టి చిన్న పేపర్ ముక్క పైన హీరోయిన్ సారీ నోట్ని అయితే రాసి తన ఫోన్ నెంబర్ని కూడా ఇచ్చి దీనికోసం డబ్బుల్ని కూడా నేను తిరిగి పే చేసేస్తానని సైలెంట్గా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి హీరో అయితే హీరోయిన్కి ఎదురుపడతాడు. హీరోయిన్ యొక్క పొట్టని చూస్తాడు. పొట్ట ఎంత ఉందంటే హీరోయిన్ ఖచ్చితంగా ఇంట్లోని సామాన్లన్నింటినీ కూడా ఎత్తేసి షర్ట్ లోపల దాచుకొని ఇక్కడి నుంచి దొంగతనం చేసి పారిపోవడానికి ట్రై చేస్తుందేమో అని తప్పుగా అనుకొని హీరోయిన్ పైన నిందని వేస్తాడు. అయ్యో సార్, అలా ఏమీ లేదు, జస్ట్ నిజంగా నా పొట్ట మాత్రమే, కావస్తే ప్రూఫ్ చూపించమంటే ఎక్కడ చూపిస్తానని. అక్కడ ఉన్న డబ్బా చూడండి, ఆ డబ్బాలో ఉన్న కుకీస్ మీకోసమే తీసుకొని వచ్చాను, కానీ పొరపాటున తినేసాను, ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు నేను పే చేసేస్తాను అంటుంది. కానీ హీరోకి ఇప్పుడు చాలా ఆకలి వేయడంతో నువ్వు నాకు డబ్బులు పే చేయక్కర్లేదులే, కానీ ఏదో ఒకటి వండి పెట్టు, ఫుల్గా ఆకలేస్తుందని అడుగుతాడు. హీరోయిన్ అతని కోసం ఇన్స్టెంట్ నూడిల్స్ని అయితే వండి తీసుకొని వస్తుంది. కానీ అతనికి లుక్ వైజ్ ఆ ఫుడ్ అస్సలు నచ్చదు. కానీ వన్స్ తిని చూసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫుడ్ బాగుందని హీరోయిన్కి చెప్పడానికి అతని ఈగో అయితే అడ్డొస్తుంది. హీరోయిన్ వంట వండుతూ ఉన్నప్పుడు కిచెన్ క్లాత్ పైన చాలా మురికైతే అంటుకుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయాలని కూడా అనుకుంటుంది. సరే అయితే ఆ క్లాత్ని తీసుకొని వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసే అని హీరో అయితే అంటాడు. హీరోయిన్ అటువైపుగా వెళ్ళినప్పుడు హీరోయిన్కి చాలా స్పీడ్గా ఫుడ్ మొత్తాన్ని కూడా లాగించేస్తాడు. బికాస్ ఆ ఫుడ్ అంత బాగుంటుంది. అతను ఏ రెస్టారెంట్లో కూడా ఇప్పటి వరకు ఇంత టేస్టీ ఫుడ్ని తినలేదు. హీరోయిన్ ఆ క్లాత్ని వాషింగ్ మిషన్లో వేయడానికి అటువైపుగా వెళ్ళినప్పుడు చూస్తే వాషింగ్ మిషన్ చుట్టుపక్కలనే చాలా బట్టలు ఉండడంతో అన్నిటినీ కూడా వాషింగ్ మిషన్లో సరిదిద్దాం అనుకుంటుంది. ఎందుకు ఈ పనులన్నీ చేస్తుందంటే మరి కుకీస్ తినేసింది కదా. హీరోయిన్కి ఇంకా గిల్ట్ అయితే తన మనసులో ఉంది. అందుకోసమే హీరోకి చిన్న హెల్ప్ అయితే చేసి పెడదాం అనుకుంటుంది. బట్టలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి పిక్ చేసి వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు హీరో కోట్ లోపల అయితే ఇందాక హీరో నలిపి లోపల పెట్టుకున్న పోస్టర్ అయితే కనిపిస్తుంది. సార్ ఏంటి పోస్టర్ అని అడిగే లోపే హీరో అక్కడికి వచ్చి ఆ పోస్టర్ ని లాగేసుకొని అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఏం చేయమంటే ఇక్కడికి వచ్చి ఇంకేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు సార్, గంట 2 గంటలు నేను ఫ్రీగానే ఉన్నాను, అందుకే ఈ బట్టలన్నిటిని కూడా వాషింగ్ మిషన్ లో వేద్దామని అనుకున్నాను అని అంటే, సరే అయితే 2 hours ఎలాగో ఫ్రీగా ఉన్నాను అంటున్నావు కదా, ఈ బట్టలన్నిటిని వాషింగ్ మిషన్ లో నుంచి తీసిన తర్వాత కొంచెం ఐరన్ కూడా చేసేవా, నీ ఫీజు
ఎంతో కూడా చెప్తే నేను అంత పే చేస్తాను అంటే హీరోయిన్ 5 రూపీస్ అంటుంది. 5 రూపీస్ ఏం సరిపోతుంది, నేను నీకు 100 రూపాయలు ఇస్తానులే అని అంటాడు. అంటే వాళ్ళ కరెన్సీలో ఇది కొంచెం డిఫరెంట్ అనుకోండి. హీరోయిన్ పని పూర్తి చేసి బట్టలన్నింటినీ కూడా అతని రూమ్ లోపల పెట్టడానికి పై ఫ్లోర్కి అయితే వస్తుంది. కానీ పొరపాటున అతని రూమ్ లోకి వెళ్ళడానికి బదులు ఒక సీక్రెట్ రూమ్ లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి లైట్ ఆన్ చేసి చూస్తే లోపల అంతా కూడా మింగ్ మింగ్ యొక్క పిక్చర్సే ఉంటాయి. ఓహో, ఈ సార్ గారు మింగ్ మింగ్ యొక్క ఫ్యాన్ బాయ్ అని హీరోయిన్ అప్పుడైతే రియలైజ్ అవుతుంది. ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకొని చూస్తే అక్కడ హీరోయిన్ పిక్చర్స్ పైన బోల్డ్ అని ఆరోస్ అయితే గుచ్చి ఉంటాయి. నేనేం పాపం చేశానని నా ఫోటో పైన ఇంత క్రూరంగా డాట్స్ అన్నిటిని కూడా వేసి పొడుస్తున్నాడని డైరెక్ట్ గా హీరోని అడిగేస్తుంది. అసలు నువ్వు ఈ రూమ్ లో ఏం చేస్తున్నావని హీరో అంటాడు. లేదు లేదు, బట్టలు పెట్టడానికి వచ్చాను. అయినా సరే మీరు మింగ్ మింగ్ ఫ్యాన్ బాయ్ అని అడిగినప్పుడు అవును మరి ఆ అమ్మాయి ఏం చేసిందని హీరోయిన్ తన ఫోటో వైపు తనే పాయింట్అవుట్ చేసి అడిగినప్పుడు ఆ అమ్మాయి అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే తను ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్. అసలు డైరెక్టర్తో పడుకోవడం ఏంటి, డబ్బులు కావలిస్తే ఎంత నీచానికన్నా దిగజారుతుందా, అలాంటి చీప్ అమ్మాయిలు అంటే నాకు అసలు ఇష్టం లేదని హీరోయిన్ మొహం మీద హీరోయిన్ చాలా అవమానిస్తాడు. కొన్ని క్యారెక్టర్ లేదంటే అనుకోవచ్చు, ఆ అమ్మాయికి కనీసం మేనర్స్ కూడా లేదు. ఆ రోజు నేను వాళ్ళ కంపెనీకి వెళ్ళినప్పుడు లిఫ్ట్లో నేను ఒకసారి ఆ అమ్మాయిని కలిశాను. చిప్స్ తింటూనే ఉంది. ఆ అమ్మాయి నన్ను అసలు పట్టించుకోకుండా చిప్స్ నా మీద ఉంపేసి మళ్ళీ నన్నే తిట్టి సారీ కూడా చెప్పలేదు. అంత వరస్ట్ బిహేవియర్ ఉన్న యాక్టర్ని నేను ఎప్పుడు కూడా చూడలేదని హీరోయిన్ని మళ్ళీ తిడతాడు. హీరోయిన్కి ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. ఆ టైంలోనే హీరోయిన్ని వాళ్ళ కంపెనీ అయితే ఫైర్ చేసేయడం వల్ల హీరోయిన్కి ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంటుంది. ఆ టైంలో ఒకరికి సారీ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలని ఏమీ ఆలోచించలేదు కదా. అందుకోసం హీరోయిన్ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ని తలుచుకొని కొంచెం రీగ్రెట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు లావుగా కనిపిస్తున్న మన హీరోయిన్ ఇంకెవరో కాదు, హీరో ద్వేషించే అదే ఐడల్ అన్న విషయం హీరోకి తెలిసిందంటే నిజంగా నన్ను ఇక్కడే పాతి పెట్టేస్తాడేమో అని హీరోయిన్కి భయం వేయడం వల్ల తను ఈ ప్లేస్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోయి డబ్బులు కూడా తీసుకోకుండా పారిపోతూ ఉంటుంది. కానీ పొరపాటున తను అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కాస్ట్లీ ఫ్లవర్ వేస్ అయితే కింద పడి విరిగిపోయి పగిలిపోతుంది. హీరోయిన్ ఆ వేస్ కోసం పేమెంట్ చేసేస్తా అని అంటే చాలా ఎక్స్పెన్సివ్, నువ్వు కట్లేవలే వదిలే అని అంటాడు. అయినా సరే హీరోయిన్ పే చేద్దామని అనుకొని ఆ విరిగిపోయిన ముక్కలన్నింటినీ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి అచ్చం ఇలాంటి ఫ్లవర్ వేస్ని చూపించండి, ఎంత కాస్ట్ ఉంటుంది అని అంటే కాస్ట్ తెలుసుకున్న తర్వాత హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఇలాగ డెలివరీలు చేసుకుంటూ 4 సంవత్సరాలు కష్టపడితే వచ్చే డబ్బులు ఈ యొక్క ఫ్లవర్ వేస్ యొక్క కాస్ట్తో ఈక్వల్గా ఉంటుంది. ఇంత కాస్ట్లీ ఫ్లవర్ వేస్ని పగలు కొట్టిందని తెలిసిన తర్వాత హీరోయిన్ ఆ పగిలిపోయిన ముక్కలన్నింటినీ కూడా గ్లూతో అంటించడానికి చాలా ట్రై చేస్తుంది. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ ఇంటి ఓనర్ కూడా వచ్చి హీరోయిన్ని రెంట్ అయితే అడుగుతాడు. కానీ వాడికి కూడా రెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది హీరోయిన్. హీరో తన సెక్రటరీతో అతనికి అర్జెంట్గా ఒక మెయిడ్ కావాలని, ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా అతను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఒక పని మనిషి అతనికి అర్జెంట్గా కావాలని అయితే అడుగుతాడు. కానీ సెక్రటరీ బోల్డ్ మంది ప్రొఫైల్స్ని పంపించిన హీరోకి ఎవరంటే కూడా ఎవరు నచ్చరు. కానీ హీరోయిన్ యొక్క పనితనం అతనికి బాగా నచ్చుతుంది. బికాజ్ నేను హీరోయిన్ చేసి పెట్టిన ఫుడ్ అతనికి బాగా నచ్చుతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాషింగ్ మిషన్లో నుంచి తీసిన తర్వాత బట్టల్ని ఐరన్ చేసి ఎలా అయితే తన కబోర్డ్లో నీట్గా సర్దిందో ఆ విధానం అంతా కూడా అతని టేస్ట్కి మ్యాచ్ అవడంతో హీరోయిన్ని ఎలాగైనా వాళ్ళ ఇంటి పని మనిషిగా పెట్టేసుకుందాం అనుకుంటాడు. దానికోసమే ప్లాన్ ఆలోచిస్తాడు కూడా. నెక్స్ట్ డే హీరోయిన్ విరిగిపోయిన ఆ వాష్ ముక్కల్ని తీసుకొని హీరో వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. వీటిని నేను ఎలాగో అతికించలేకపోయాను, కానీ నేను దాచుకున్న కొన్ని సేవింగ్స్ని మీకు ఇస్తున్నాను, మిగిలిన డబ్బుల్ని 7 సంవత్సరాల్లో పూర్తిగా కట్టేస్తానని అంటుంది. 7 సంవత్సరాల కల్లా ఈ ఫ్లవర్ వేస్ యొక్క వాల్యూ ఇంకా పెరుగుతుంది. అప్పుడు డబ్బులను ఇంకా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇది అయ్యే పనిలా నాకు కనిపించట్లేదు. నా దగ్గర ఒక మంచి ఆల్టర్నేటివ్ అయితే ఉందని ఒక కాంట్రాక్ట్ని అయితే బయటికి తీసి హీరోయిన్కి చూపించి ఇక పై నుంచి నువ్వు మా ఇంట్లో పని మనిషిగా మెయిడ్లా పని చేయాలని అడుగుతాడు. హీరోయిన్కి ప్రతి నెల అతను 15,000 రూపీస్ అయితే ఇస్తాడంట. ఈ డబ్బుల్లో నుంచి ప్రతి నెల అతను ఫ్లవర్ వేస్ కోసం కూడా కొంచెం కొంచెం డబ్బుల్ని డిడక్ట్ చేస్తానని, ఇలా చేస్తే ఒక 1 or 2 ఇయర్స్లో మొత్తం డబ్బులు సెటిల్ అయిపోతాయి, నీకు కూడా ప్రతి నెల ఎంతో కొంత ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా. ఇది నీకు ఇష్టమైతే కాంట్రాక్ట్ పైన సైన్ చేయి. నువ్వు ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేసే కన్నా ముందు నాకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. నువ్వు నీ లగేజ్ మొత్తం తీసుకొని మా ఇంటికి వచ్చేయాల్సి ఉంటుంది. బికాస్ 24/7 నువ్వు నాకు అవైలబుల్గా ఉండాలి. ఏ పని అడిగినా సరే చేయాల్సి ఉంటుంది. తినడానికి మాత్రమే కాదు, లుక్ వైజ్ కూడా చాలా ప్రెజెంటబుల్గా కనిపించాలి. నెక్స్ట్ టైం నుంచి నువ్వు దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నేను పడుకునేంత వరకు నువ్వు ఇంట్లో పడుకోకూడదు. వన్స్ నేను పడుకున్న తర్వాతే నువ్వు కళ్ళు మూయాల్సి ఉంటుందని ఇలాంటి ఫిట్టింగ్లన్నీ పెడతాడు. హీరోయిన్కి అసలు ఈ కండిషన్స్ ఏం ప్రాబ్లం కూడా కాదు. ప్రతి నెల తనకి 15,000 వస్తుంది కాబట్టి ఇంకెన్ని రోజులని కష్టపడి ఆ డెలివరీలు చేసుకుంటుంది. పని మంచి జాబే చాలా బెటర్ అనుకొని కాంట్రాక్ట్ పైన సైన్ చేసి పడేస్తుంది. హీరోయిన్ తను ఫేమస్ ఐడల్గా ఉన్నప్పుడు తన ఒరిజినల్ పేరు ఉంటుంది కదా, ఆ పేరునైతే ఈ కాంట్రాక్ట్ పైన పెట్టి సైన్ చేయదు, పేరుని మార్చేస్తుంది. సో దట్ హీరోకి డౌట్ రాకుండా ఉండడానికి హీరోయిన్ని అతని సీక్రెట్ రూమ్ లోపలికి అయితే తీసుకొని వెళ్ళి హీరోయిన్ చేతే హీరోయిన్ పిక్చర్స్ అన్నిటి మీదకి కూడా ఆరోస్ని విసిరిపిస్తాడు. అతని కోపం మొత్తం కూడా హీరోయిన్ ద్వారా తీర్పించుకుంటాడు. ఆబ్వియస్లీ హీరోయిన్కి ఇదంతా కూడా చేయాలని లేదు, కానీ అతను బలవంత పెట్టడం వల్ల చేయాల్సి వస్తుంది. హీరోయిన్ ఇద్దరు కూడా టీవీ చూస్తారు. టీవీలో వీళ్ళిద్దరి యొక్క క్రష్లు, ఒకరి క్రష్ మింగ్ మింగ్ అయితే హీరోయిన్ క్రష్ ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అఫీషియల్ రిలేషన్షిప్ని అనౌన్స్ చేస్తే వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా బాధపడిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఇంకా ఛాన్సే లేకుండా పోతుందని. హీరోయిన్ రాత్రి గ్రోసరీ షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తే ఇంట్లో ఏమో
గార్డ్స్ అయితే హీరోయిన్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. గార్డ్స్ హీరోయిన్ తరమడం మొదలు పెడతారు. హీరోయిన్ ఆ సామాన్లన్నింటినీ మోసుకొని పరిగెడుతుంది, కానీ ఒక పాయింట్లో స్లిప్ అయి కింద పడిపోతుంది కూడా. అప్పుడే అక్కడికి హీరో అయితే వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ని వెళ్ళిపోమని, హీరోయిన్ నడవలేకపోతుంది కాబట్టి అతను హీరోయిన్ని ఎత్తుకొని ఇంటి వరకు కూడా మోసుకెళ్దాం అనుకుంటాడు. 3 అడుగులు వేస్తాడు. హీరోయిన్ వెయిట్ని అస్సలు భరించలేక అతనైతే చాలా నిదానంగా నడవడం మొదలు పెడతాడు. ఎంత నిదానంగా అంటే ఆఖరికి వాళ్ళ పక్కన నుంచి ఒక ముసలావిడ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంత స్లోగా నడుస్తారు. హీరోయిన్ కాసేపు నడిచిన తర్వాత ఇక స్లిప్ అయి కింద పడతాడు. హీరోయిన్ అయితే వచ్చి హీరో మీద పడుతుంది. కింద పడ్డ హీరోయిన్ సపోర్ట్ లేకుండా నిలబడడానికి ట్రై చేస్తుంది, కానీ పొరపాటున మళ్ళీ కాలు స్లిప్ అయి హీరో మీద అయితే పడుతుంది. ఇంకొకసారి ట్రై చేస్తుంది, కానీ ఈసారి కూడా హీరో నడుము మీదకి వచ్చి కూర్చుంటుంది. ఇంకంతే, హీరోకి ఈ దెబ్బతో బోన్స్ అన్ని బ్రేక్ అవుతాయి. నడుము విరిగిపోయి ఉంటుంది. హీరోయిన్ మోసుకొని అతన్ని అతని రూమ్ వరకు అయితే తీసుకొని వస్తుంది. రాత్రంతా అతన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది కూడా. ఇంకా బాగా అలసిపోవడంతో హీరోయిన్ కూడా కింద పడుకుని పోతుంది. నిద్ర లేచిన హీరో తెల్లవారే హీరోయిన్ తన పక్కన రాత్రంతా అలా కూర్చొని ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతని గురించి కూడా ఎవరో ఒకళ్ళు కేర్ తీసుకోవడానికి ఉన్నారని. హీరో ఇవాళ బ్లైండ్ డేట్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. హీరోయిన్ ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కాబట్టి హీరోయిన్ కూడా తీసుకుని వెళ్తాడు. ఆ బ్లైండ్ డేట్ ఇంకెవరో కాదు, వీళ్ళ గ్రూప్ యొక్క 3rd మెంబర్ లీజో అయి ఉంటుంది. లీజో హీరోయిన్ని చూసి చూడంగానే ఎక్కడో చూసినట్టుందబ్బా అని వెంటనే గుర్తుపడడానికి ట్రై చేస్తుంది, కానీ హీరోయిన్ మొహం పూర్తిగా చూపించకుండా అటు ఇటు మొహం తిప్పేస్తూ ఉంటుంది. హీరో లీజోతో చెప్తాడు, ఈ అమ్మాయి గురించి నువ్వు పెద్దగా ఏం ఆలోచించక్కర్లేదు, తిని మా ఇంటి పని మనిషి, నా ఇంటి పనులన్నీ కూడా చేస్తుందని. లీజో ఈ పాయింట్లో అయితే తెలిసేసుకుంటుంది తను ఇంకెవరో కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ అని. ఇదివరకు వాళ్ళ గ్రూప్లోనే ఉండిన అమ్మాయి, కానీ ప్రస్తుతానికి లీజో అయితే సైలెంట్గానే ఉంటుంది. సర్ప్రైజింగ్లీ హీరో లీజోని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోమని అడుగుతాడు. లీజో అయితే ఆశ్చర్యపోతుంది, అదేంటి మనం ఆల్రెడీ ముందు కూడా ఒకసారి కలిసాం కదా, మళ్ళీ నా ఇంట్రొడక్షన్ అడుగుతావేంటి అని అన్నప్పుడు, రీసెంట్గా వర్క్ ఎక్కువైంది, అందుకే నీ పేరు ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మర్చిపోయాని ఏదో కవరింగ్ చేసుకుంటాడు. కానీ లీజో ఇంకా సాటిస్ఫై అవ్వదు అతని ఆన్సర్ వల్ల. బికాస్ లీజో ఒక ఫేమస్ ఐడల్ కాబట్టి నన్ను ఎవరన్నా గుర్తుపట్టేస్తారు, నన్ను గుర్తుపట్టకుండా ఎవరు ఉంటారో, అలాంటిది నా డీటెయిల్స్ అడగడం ఏంటని హీరో పైన నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది లీజోకి. హీరో వాష్రూమ్కి వెళ్ళిన టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మళ్ళీ రీయూనైట్ అయిపోతారు. లీజో హీరోయిన్ అడుగుతుంది, ఇన్ని నెలలు ఎక్కడికి మాయమైపోయావే, నీకోసం ఎంత వెతికానో తెలుసా, అయినా ఈ అవతారం ఏంటి, ఇలా ఎందుకు మారిపోయావు అని అడిగినప్పుడు, అదంతా పెద్ద స్టోరీ, ఇప్పుడు ఏం చెప్తానులే అని. అయినా నువ్వు నన్ను అంత ఈజీకి ఎలా గుర్తుపట్టావా అని అడిగినప్పుడు, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వరకు ఒకే గ్రూప్లో ఉండేవాళ్ళం, ఒకే ఇంట్లో కూడా నివసించే వాళ్ళం, నేను ఎలా గుర్తుపట్టకుండా ఉంటానని లీజో అంటుంది. తర్వాత హీరోయిన్ కూడా తన స్టోరీ మొత్తం చెప్తుంది. తనకి రెంట్ కట్టడానికి కూడా ఇంటి కోసం డబ్బులు లేవని చెప్తే, లీజో కొంచెం డబ్బులు కావాల్సి నేను ఇస్తాను, నన్ను అడగచ్చు కదా అని అనేలోపు హీరో అక్కడికి వచ్చేస్తాడు. లీజో హీరోయిన్ తనతో తీసుకొని వెళ్ళి ఆమె ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటుంది, కానీ హీరో పర్మిషన్ అయితే ఇవ్వడు. హీరోయిన్ నాతోనే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి, హీరోయిన్ నా కిందే పని చేయాలని అంటాడు. బికాస్ హీరోయిన్ యొక్క పనితనం అతనికి ఫుల్గా నచ్చేసి ఉంటుంది కాబట్టి. ఈ పాయింట్లో లిజోకి ఇంకా హీరోకి అస్సలు పడదు. వీళ్ళిద్దరి యొక్క బ్లైండ్ డేట్ కూడా చెత్తలాగా అవుతుంది. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదని తెలుసుకొని ఈ బ్లైండ్ డేట్ని ఇక్కడితోనే ఎండ్ చేసేస్తారు. తర్వాత లిజో హీరోయిన్ని అడుగుతుంది, నువ్వు ఇన్ని రోజులుగా హీరోయిన్తో పని చేస్తున్నావు కదా, ఒక్కసారి కూడా అతను నిన్ను గుర్తుపట్టలేదా ఏంటి అని. ఇక్కడ హీరోయిన్ ఒక చిన్న ట్విస్ట్ అయితే రివీల్ చేస్తుంది. హీరోకి యాక్చువల్గా ఫేస్ బ్లైండ్నెస్ ఉందంట, అంటే అతనికి ఎవరి మొహాలు కూడా సరిగ్గా గుర్తుండవు. దానివల్ల అతను ఫస్ట్ టైం లిజోని కలిసి డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత సెకండ్ టైం ఇవాళ లిజోని కలిసినప్పుడు మళ్ళీ ఆమె గురించిన ఇంట్రొడక్షన్ ని అడిగి ఉంటాడు. లిజో ఫేస్ ని కూడా అతను మర్చిపోయి ఉంటాడు. అతనికి ఉన్న ఈ ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వల్ల హీరోయిన్ ఇప్పటి వరకు కూడా తన పనిని సక్రమంగా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, అతనికి డౌట్ కూడా రాకుండా సేఫ్ గా ఉండగలుగుతుంది. పనులన్నింటినీ కూడా నీట్ గా చేసుకుని వెళ్ళిపోగలుగుతుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు, హీరో వాళ్ళ మమ్మీ అనుకొని వాళ్ళ మమ్మీ పని మనిషితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా హీరోయిన్ చూసేస్తుంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అతని కబోర్డ్ లో అయితే మెడికల్ రిపోర్ట్ దొరుకుతుంది. ఈ రిపోర్ట్ లోనే క్లియర్ గా హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉందని అయితే రాసి ఉంటుంది. ఇంకా హీరోయిన్ కి రిపోర్ట్ చూసిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. అదే విషయాన్ని ఇప్పుడు లిజోకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత రోజు కూడా హీరోతో హీరోయిన్ అయితే ఆఫీస్ కి వస్తుంది. ఇవాళ వాళ్ళ ఆఫీస్ కి మింగ్ రాబోతుందని తెలిసి బయట మింగ్ ఒక ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కి ఈ విషయం తెలియగానే తను ఆ ప్లేస్ నుంచి పారిపోదాం అనుకుంటుంది. బికాస్ మింగ్ హీరోయిన్ గుర్తుపట్టడం హీరోయిన్ కి అంతకేం ఇష్టం లేదు కాబట్టి హీరోయిన్ ఇలాగ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే మింగ్ అక్కడికి వచ్చేస్తుంది. కానీ హీరోయిన్ ని మింగ్ గుర్తుపట్టలేకపోతుంది. హీరోయిన్ షాక్ లో ఉంటుంది. నేను మరి అంత తిని ఇంతలా అయిపోయానే ఏంటి, ఆఖరికి నా ఇదివరకి బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను గుర్తుపట్టలేకపోతుందా అని ఆశ్చర్యంలో. మింగ్ ఇంకొక 2 గంటల్లో ఒక లైవ్ కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కానీ తనకి వంట విషయంలో హెల్ప్ చేయాల్సిన తన అసిస్టెంట్ అయితే ఏదో ఒక ఎమర్జెన్సీ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. అందుకోసమే మింగ్ ఇప్పుడు వంట బాగా వచ్చిన ఎవరో ఒక పర్సన్ అయితే అర్జెంట్ గా కావాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడున్న వాళ్ళందరినీ కూడా నీకు వంట వచ్చా అని అడిగితే హీరోకి హీరోయిన్ బాగా వంట వండుతుందని తెలుసు కాబట్టి హీరోయిన్ మింగ్ యొక్క అసిస్టెంట్ గా ఉండమని అడుగుతాడు. హీరోయిన్ కి ఈ అవతారంలో లైవ్ టీవీ ముందుకి రావాలన్న ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఈ పనిని చేయాలనుకోవట్లేదని అంటుంది. హీరో మింగ్ ని ఇంప్రెస్ చేయడానికి హీరోయిన్ ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఒకవేళ ఈ పని
చేసావంటే నీ జీతం పెంచుతాను, కాంట్రాక్ట్ కూడా తొందరగా టర్మినేట్ చేసేస్తానని. సో హీరోయిన్ అయితే ఆఖరికి ఒప్పుకుంటుంది. కానీ తను ఇలా కనిపించాలనుకోవట్లేదు కాబట్టి మాస్క్ పెట్టుకొని అయితే లైవ్ షోలో పర్ఫామ్ చేస్తానని చెప్పింది. ఆ షోలో హీరోయిన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మింగ్ మింగ్ అయితే ఒక రెసిపీని తయారు చేసి తింటుంది. కానీ మీడియా వాళ్ళందరి ముందు కూడా తను కళ్ళు తిరిగి పడిపోతుంది. బికాస్ తన హెల్త్ పాడైపోయినట్టుగా మనందరికీ కూడా అనిపిస్తుంది. హాస్పిటల్లో మింగ్ మింగ్ అయితే అడ్మిట్ చేస్తారు. కానీ మీడియా వాళ్ళంతా కూడా నింద మొత్తాన్ని మన హీరోయిన్ పైన వేస్తారు. హీరోయిన్ కావాలని ఇన్స్ట్రక్షన్స్ తప్పించి ఉంటుంది, లేకపోతే హీరోయిన్ ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లో ఏదో ఒకటి కలిపేసి ఉంటుందేమో అని. హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తారు మింగ్ మింగ్కి పీనట్స్ అంటే ఎలర్జీ, కానీ తను తయారు చేసిన రెసిపీలో పీనట్స్ ఉన్నాయని. సో ఇప్పుడు ఆటోమేటిక్గా తప్పు మొత్తం కూడా హీరోయిన్ పైకి వెళ్ళిపోతుంది. హీరోకి కూడా కోపం వస్తుంది. బికాస్ హీరో క్రష్ మింగ్ మింగ్ కాబట్టి మింగ్ మింగ్ని హీరోయిన్ ఇబ్బంది పెట్టింది కాబట్టి. హీరోయిన్ నిజంగా ఆ రెసిపీలో పీనట్స్ అయితే కలపలేదని ఎవరికి చెప్పినా ఎవరు నమ్మట్లేదు. కనీసం హీరో అన్న తన మాటల్ని నమ్ముతాడేమో అనుకుంటే హీరో కూడా ఆమె పైన నమ్మకం లేనట్టుగానే బిహేవ్ చేయడంతో హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అయ్యి రూమ్లోకి వెళ్ళి ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. హీరోయిన్ రాత్రంతా అలా ఏడుస్తూనే ఉంటుంది కాబట్టి హీరోయిన్ ఏం తప్పు చేసి ఉండదేమో అని హీరోకి అనిపిస్తుంది. అందుకే ఈ విషయంపై ఇన్వెస్టిగేట్ చేయడానికి అతనే రంగంలోకి దిగుతాడు. తర్వాత రోజు మింగ్ మింగ్ యొక్క డస్ట్బిన్ ని చెక్ చేస్తే అక్కడ ఒక చాక్లెట్ అయితే పడి ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వెరిఫై చేసి చూస్తే ఆ చాక్లెట్ ని కొనింది ఇంకెవరో కాదు, మింగ్ మింగ్ యొక్క అసిస్టెంట్ అయి ఉంటుంది. ఆ అసిస్టెంట్ కి ఏమి ఎమర్జెన్సీ ఉండి హాస్పిటల్కి వెళ్ళిపోలేదు, కావాలని నిన్నటి ఆ లైవ్ కుకింగ్ షో నుంచి ఏదో ఒక రీజన్ చెప్పి అయితే ఎస్కేప్ అయి ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనకి ఇంకాసేపట్లో అర్థమవుతుంది. హీరోయిన్ కి తన సెలబ్రిటీ క్రష్ ఒక అబ్బాయి ఉంటాడు కదా, వాడి నుంచి అయితే ఒక లెటర్ వస్తుంది, రేపు మనం పార్క్ లో కలుద్దామా అని. ఆ టైంకి హీరోయిన్ మంచిగా రెడీ అయ్యి పార్క్ లోకి వచ్చి కూర్చుంటే అక్కడికి క్రష్ రావాల్సిన ప్లేస్ లో మింగ్ మింగ్ అయితే వస్తుంది. హీరోయిన్ ని ఇక్కడికి రప్పించడానికి మింగ్ మింగ్ ఈ ప్లాన్ వేసి ఉంటుంది. మింగ్ మింగ్ హీరోయిన్ తో మాట్లాడుతూ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావా ఏంటి, అసలు నీకు ఇక్కడ పని పాట లేకపోయినా సరే ఎందుకు ఈ కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉన్నావు, నిన్ను నేను గుర్తుపట్టలేను అనుకున్నట్టున్నావు, నిన్న కంపెనీ బయట నేను ఫస్ట్ గ్లాన్స్ లోనే గుర్తుపట్టేశాను, అయినా సరే కావాలని నేను గుర్తుపట్టినట్టు నటించానని అన్నప్పుడు నీకు నటించాల్సిన అవసరం ఏముంది మింగ్ మింగ్ అని హీరోయిన్ అడుగుతుంది. నటించకపోతే నేను కుకింగ్ షోలో ఎలా ట్రాప్ చేస్తానని అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు, మన ఇద్దరం ఇంతవరకు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సడన్ గా నీకు ఏమైంది అని అడుగుతుంది. ఎవరి ఫ్రెండ్స్, మన ఇద్దరం ఫ్రెండ్సా, నేను ఏ రోజు కూడా నేను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయలేదు, నువ్వు నా ఎనిమివి, ఎప్పుడు కూడా నువ్వే ఫేమస్ అవుతూ ఉన్నావు, అందరూ కూడా నిన్నే ఇష్టపడ్డారు, స్పాట్ లైట్లోకి నేను ఎప్పుడు కూడా రాలేకపోయాను, నాకున్న ఒకే ఒక అడ్డు నువ్వే, నీ అందం వల్ల నన్ను ఎవరు కూడా చూడట్లేదు, అందుకే నేను నీ అడ్డుని ఎలాగైనా తొలగించుకుందాం అనుకున్నాను, కొన్ని నెలల క్రితం నిన్ను స్కాండల్లోకి ఇరికించింది కూడా నేనే, గుర్తుందో లేదో అని ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా రివీల్ చేస్తుంది. ఆ టైంలో ఒక రాత్రి వీళ్ళిద్దరూ కూడా ఒక డైరెక్టర్ని కలవడానికైతే స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయడానికి మింగ్ మింగ్ ఒక డైరెక్టర్ని కలవడానికి వెళ్తుంది. మింగ్ మింగ్ హీరోయిన్ తోడు తీసుకెళ్తుంది. కానీ సడన్ గా మింగ్ మింగ్ కి ఒంట్లో బాగోలేదని హీరోయిన్ ఒక్కతని డైరెక్టర్ని కలవడానికి లోపలికి పంపించేస్తుంది. కానీ మింగ్ మింగ్ కి బాగానే ఉంటుంది, జస్ట్ ఓవర్ యాక్షన్ మాత్రమే చేస్తుంది. ఆ తర్వాత తనకి తెలిసిన కొంతమంది మీడియా వాళ్ళు ఇంకా రిపోర్టర్స్ ని ఆ ప్లేస్ కి పిలిచి హీరోయిన్ రాత్రంతా కూడా డైరెక్టర్ తో రూమ్ లో టైం స్పెండ్ చేస్తుందని, మీకు నచ్చినట్టుగా ఆర్టికల్స్ రాయండి అని లైవ్ ఫోటేజ్ మొత్తాన్ని కూడా మింగ్ మింగే ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ రూమర్స్ ని స్టార్ట్ చేసింది మింగ్ మింగే, రూమర్స్ ని వైరల్ అయ్యేలా న్యూస్ ఛానల్స్ వాళ్ళందరినీ రెచ్చగొట్టింది కూడా మింగ్ మింగే. హీరోయిన్ మింగ్ మింగ్ ని తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది. ఏ రోజు కూడా మింగ్ మింగ్ ఇలాంటి ఒక చెత్త పని చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి మింగ్ మింగ్ నోట్ నుంచి వస్తూ ఉన్న మాటల్ని తను అసలు ఇంకా వినిపించుకోలేక మింగ్ మింగ్ చెంప పగలగొడుతుంది. మింగ్ మింగ్ అంతటితో ఆకుండా నిన్న కూడా లైవ్ కుకింగ్ షోలో నాకు పీనట్స్ తినిపించావని ఎలిగేషన్స్ అన్నిటినీ కూడా కావాలని నీ పైన వేయించాను, నా సెక్రటరీని కావాలని నేను బయటికి పంపించి పీనట్స్ అన్నిటినీ కూడా కొనిపించి రెసిపీలో పీనట్స్ ని కలిపి నేనే తిన్నాను, నేనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, కానీ తప్పు మొత్తం ప్రపంచానికి నువ్వు చేసినట్టుగానే కనిపించేలా ఫ్రేమ్ చేశాను, లేకపోతే 5 నెలలు నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు కదా, నేను ఎలాగైనా సరే పాతాళంలోకి తొక్కేయడమే నా ప్రథమ కర్తవ్యం అని, నీ క్రష్ నుంచి నేను దూరం చేస్తాను, హీరో నుంచి కూడా నేను దూరం చేసి పడేస్తానని హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. హీరో కూడా ఇందాక నుంచి సైడ్ లో నుంచొని సీక్రెట్ గా ఇద్దరు అమ్మాయిల యొక్క మాటలన్నింటినీ కూడా వినేస్తున్నాడు. హీరో ఆఖరికి అర్థం చేసుకుంటాడు, తను ఇన్ని రోజులుగా క్రష్ గా భావించిన మింగ్ మింగ్ ఏమంత మంచి అమ్మాయి కాదు, తను ఒక డబల్ ఫేస్డ్ ఇంకా అబద్ధాలు చెప్పే ఒక అమ్మాయి అని, అతనికి ఈ 2 కేటగిరీస్ లోకి వచ్చే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఇంకా మింగ్ మింగ్ ని అసహించుకొని హీరోయిన్ అయితే సేఫ్ గా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. హీరో మింగ్ మింగ్ తో గొడవ పడి మరి హీరోయిన్ కోసం స్టాండ్ తీసుకున్నందుకు హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ కడుపులో అయితే బటర్ఫ్లైస్ ఎగురుతాయి. హీరోయిన్ ఆనందానికి హద్దే ఉండదు. ఈ పాయింట్ లో హీరోయిన్ కి హీరో పైన ఇష్టం కూడా మొదలవుతుంది. హీరోకి తర్వాత రోజు ఇంట్లో హీరోయిన్ ఎంత వెతుకుతున్నా ఎక్కడ కనిపించట్లేదు. హీరోయిన్ రాసి పెట్టి వదిలేసిన ఒక నోట్ అయితే కనిపిస్తుంది. ఆ నోట్ లో 3 months వరకు కూడా తను ఇంటికి తిరిగి రాదని, ఈ 3 months తన్ని వెతకడానికి కూడా ట్రై చేయొద్దు, ఆమె మళ్ళీ సన్నగా అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించడానికి ట్రై చేయబోతుంది అన్నట్టుగా రాస్తుంది. హీరోయిన్ ఏ ఫిట్నెస్ క్లబ్ లో జాయిన్ అయిందో ఆ అడ్రస్ అయితే తెలుసుకొని హీరో అక్కడికైతే వచ్చేస్తాడు. చూస్తే హీరోయిన్ అక్కడ తెగ ఎక్సర్సైజ్ చేసేస్తూ నేను హీరో కోసం సన్నగా అవ్వాలి, హీరో కోసం సన్నగా అవ్వాలని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నింటినీ కూడా హీరో వినేస్తాడు. లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కి ఇతనంటే ఇష్టం అని ఇతనికి కూడా అర్థమవుతుంది. సో ఈ
3 నెలలు కూడా హీరోయిన్ అసలు డిస్టర్బ్ చేయాలనుకోడు. తన ట్రాన్స్ఫర్మేషన్ ఏదో తను చేసుకొని ఇస్తాడు. ఇంకా హీరో కూడా ఇంట్లో ఉన్న పనులన్నింటినీ అతనే చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు క్యాలెండర్లో ఒక్కొక్క డేట్ని కూడా స్ట్రైక్ చేయడం మొదలుపెట్టాడు. హీరోయిన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని. మళ్ళీ ఆఫ్టర్ 3 మంత్స్ హీరోయిన్ యొక్క కంటిన్యూస్ కృషి వల్ల మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. చూస్తే ఇప్పుడు హీరోయిన్ చాలా స్లిమ్గా కూడా కనిపిస్తుంది. లీజో తన్ని ఒక పార్టీకి పిలవడంతో హీరోయిన్ తన న్యూ లుక్తో అయితే ఈ పార్టీకి అటెండ్ అవుతుంది. ఈ పార్టీలో అందరూ కూడా ఫేస్ మాస్క్ని పెట్టేసుకుంటారు. మోస్ట్లీ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళంతా కూడా సెలబ్రిటీసే. హీరోయిన్ ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే టెర్రస్ పైకి వస్తుంది. హీరోయిన్ ని ఫాలో చేస్తూ హీరో కూడా హీరోయిన్ వెనకాల వచ్చేస్తాడు. హీరోయిన్ తో ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు చూడడానికి చాలా సెక్సీగా ఉన్నావు, నీ రేట్ ఎంతో చెప్పు, నీకు ఎంత కావస్తే అంత డబ్బులు ఇచ్చేస్తాను, ఇవాళ నాతో ఇంటికి వస్తావని ఈ మాటలని చెప్పడంతో మనతో పాటు హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఏంటి హీరో ఇలా మాట్లాడుతున్నాడా, హీరో నన్ను ఇంతవరకు ప్రేమించాడని నేను అనుకున్నానే, ఇప్పుడు వేరొక అందమైన అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతుంది. కానీ కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ డాన్స్ చేయడం మొదలు పెడతారు. అప్పుడే మనకి తెలుస్తుంది హీరో ఇందాకటి వరకు కూడా జోక్ చేస్తున్నాడంట. హీరోకి ఆల్రెడీ తెలిసిపోయింది ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత హీరోయిన్ గెటప్ మార్చి ఇక్కడికి మాస్క్ పెట్టుకొని వచ్చిందని. అందుకే హీరోయిన్ ని కాసేపు ఆట పట్టిద్దామని అతను ఇలా మాట్లాడి ఉంటాడు. హీరోయిన్ అతన్ని అడుగుతుంది, నీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది కదా, మరి నువ్వు ఎలా నన్ను గుర్తుపట్టావు, అది కూడా నేను మాస్క్ పెట్టుకొని నా ఫేస్ ని చూపించలేదు, నా ముందు మొహం ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు అని అడిగినప్పుడు, నీ మీద ఉన్న ప్రేమ నా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించేసింది, నీ ఫేస్ ని నేను బ్రెయిన్ లో కాదు గుర్తుపెట్టుకునేది, నువ్వు నా మనసులో ఉంటావు కాబట్టి నువ్వు ఎలా మారినా సరే నేను ఈజీగా గుర్తుపట్టగలుగుతాను అని అయితే అతను అంటాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఒక చిన్న డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. హీరోయిన్ లావ్ నుంచి సన్నగా మారిన తర్వాత హీరో అయితే హీరోయిన్ ని గుర్తుపట్టగలుగుతున్నాడు. బికాస్ హీరో లావుగా ఉన్న హీరోయిన్ ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అతను మనసులో గుర్తుపెట్టుకున్నాడంట. కానీ ఇంకా హీరోకి హీరోయిన్ యొక్క అసలు నిజమైతే తెలియదు దట్ తను ఇదివరకటి ఫేమస్ ఐడల్ అని. ఎందుకంటే ఇప్పటికీ కూడా తను ఆ మాస్క్ పెట్టుకుంది కాబట్టి తన మొహం అతనికి క్లియర్గా కనిపించట్లేదు. దానివల్ల హీరోయిన్ అంత ఫేమస్ అమ్మాయి అన్న విషయం అతనికి ఇంకా రివీల్ అవ్వలేదు. యాక్చువల్గా హీరోయిన్ తన యొక్క ఆ సీక్రెట్ని ఇవాళతో హీరోకి రివీల్ చేద్దామని అనుకుంటుంది. కానీ తనకన్నా ముందు ఆ ప్లేస్కి మింగ్ అయితే వచ్చి హీరోయిన్ని అందరి ముందు ఎంబారెస్ చేయడానికి హీరోయిన్ సీక్రెట్ని హీరోయిన్ కన్నా ముందు తనే మాస్క్ని లాగి రివీల్ చేస్తుంది అక్కడున్న వాళ్ళందరి ముందు. హీరో అయితే కంప్లీట్ షాక్లో ఉంటాడు. ఇన్ని రోజులు కూడా నాతో ఉన్నది ఆ ఫేమస్ ఐడల్ అని. హీరోకి చాలా కోపం వస్తుంది, డిసప్పాయింట్ కూడా అవుతాడు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నాకు ఈ నిజాన్ని చెప్పకుండా ఎందుకుందని హీరోయిన్ పైన అరవడం కూడా స్టార్ట్ చేస్తాడు. నువ్వు కావాలని నన్ను వాడుకున్నావు కదా, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావడానికి నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావని ఏదేదో మాట్లాడడంతో హీరోయిన్ కూడా అప్సెట్ అవుతుంది. యాక్చువల్గా నేను నిజాన్ని ఇవాళే చెప్దాం అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నాకన్నా ముందు వచ్చి అందరికీ చెప్పేసిందని. హీరో అయితే ఇంక హీరోయిన్ మాటల్ని అస్సలు వినిపించుకోవట్లేదు. ఇద్దరు కూడా ఒక 4 రోజుల వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా స్ట్రైక్ని మెయింటైన్ చేస్తారు. హీరోయిన్ యొక్క ఈ పార్టీ లుక్స్ని చూసిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్ ఫిదా అయిపోవడం వల్ల హీరోయిన్కి మళ్ళీ యాక్టింగ్కి సంబంధించిన కొన్ని లీడ్ రోల్స్ని అయితే ఇస్తారు. హీరోయిన్ కొన్ని రోల్స్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెడుతుంది. హీరోయిన్ యొక్క ఈ కొత్త ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకెవరో కాదు, హీరోనే అయి ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ అనుకోకుండా కలవాల్సి వస్తుంది. నచ్చకపోయినా సరే కలిసి ఒకే ప్రాజెక్ట్ పైన పని చేస్తారు. నిదానంగా వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. తప్పు చేసింది హీరోనే అని తెలుసుకొని హీరోయిన్కి సారీ చెప్తాడు. హీరోయిన్ కూడా ముందు నుంచి ఈ విషయాన్ని దాచినందుకు అతనికి క్షమించమని అడుగుతుంది. ఇద్దరు కూడా మళ్ళీ కలిసిపోతారు. హీరోయిన్ ఇప్పుడు రిలేషన్షిప్లోకి వచ్చేసి ఉంటారు. హీరో తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎలాగో అతను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనూ ఒక పెద్ద సీఈఓ కాబట్టి ఏ ప్రాజెక్ట్ కావాల్స్తే ఆ ప్రాజెక్ట్ యొక్క ఫీమేల్ లీడ్గా సెట్ చేసేయగలుగుతాడు. అందుకే రకరకాల ప్రాజెక్ట్ పేపర్స్ అన్నిటిని కూడా తెచ్చి హీరోయిన్కి చూపిస్తే హీరోయిన్ ఇవేమీ నాకు అక్కర్లేదు, నువ్వు జస్ట్ నా బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటే అంతే చాలు, నేను నా సొంత కష్టార్జితాన్ని మాత్రం నమ్ముకొని పైకి రావాలనుకుంటున్నాను, ఎవరి సపోర్ట్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు, ఇంక నేను ఎవరిని కూడా ఇండస్ట్రీలో నమ్మాలనుకోవట్లేదు, ఆల్రెడీ ఒకసారి బుద్ధి వచ్చింది కాబట్టి ఈసారి డెసిషన్స్ అన్నీ కూడా చాలా వైస్గా తీసుకుంటా అని హీరోయిన్ అంటుంది. యాక్టింగ్ తన ఒరిజినల్ ప్రొఫెషన్ ఏమీ కాదు, సింగింగ్ తన ఒరిజినల్ ప్రొఫెషన్ కాబట్టి హీరోయిన్ మళ్ళీ దాని లోపలికి ఎంట్రీ ఇద్దాం అనుకుంటుంది. అందుకోసమే ఒక చిన్న కాన్సర్ట్ని అయితే నిర్వహిస్తుంది. కానీ ఆ కాన్సర్ట్కి రావాల్సిన జనం కన్నా చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు. అందరికీ హీరోయిన్ యొక్క వోకల్స్ చాలా బాగా నచ్చుతాయి. అంతకుమించి హీరోయిన్ యొక్క లుక్స్ అందరినీ కూడా మెస్మరైజ్ చేసి పడేస్తాయి. అందుకోసమే హీరోయిన్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ మళ్ళీ పెరిగిపోతుంది. సో హీరోయిన్ యొక్క సక్సెస్ఫుల్ సింగింగ్ కెరీర్ అయితే మళ్ళీ రివైవ్ అయిపోతుంది. హీరోయిన్ కూడా ఇక పై నుంచి హ్యాపీగా పెళ్లి చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేయబోతున్నట్టుగా చూపిస్తారు. ఈ సీన్స్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉంటే మిగిలిన వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.